ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఆగస్టు 4వ తారీఖు. ఆత్మీయంగా రక్షణ పొందిన ఈరోజు ఒకప్పుడు నాకు పుట్టినరోజు అనేది నాకు లేదు. పుట్టినరోజు అనేది నేను ఇప్పటివరకు చేసుకోలేదు. కానీ దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని వాక్యం నాతో మాట్లాడిన తర్వాత నిజమైన పుట్టినరోజు ఆ వాక్యం నాలోకి వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టమన్నది విడిచిపెట్టినప్పుడు, ఆ వాక్యం నాకు రక్షణ ఇచ్చిన రక్షణ దినం ఈ ఆగస్టు 4వ తారీఖు. ఎందుకు ఈ ఆగస్టు 4వ తారీఖు రక్షణ దినం ఏంటంటే, నా కొడుకుది కూడా ఈ ఆగస్టు 4వ తారీఖు పుట్టినరోజు. నాకు పుట్టినరోజు లేదని తెలిసి నాకు పుట్టినరోజుని నా కొడుకు పుట్టినరోజునే నా పుట్టినరోజును మార్చిన దేవుడు. ఎందుకంటే పిల్లలు దేవునితో సమానం అంటారు కదా. ఆ రోజును నా పుట్టినరోజును మార్చిన దేవుడు. తండ్రి కుమారుడు ఏకమై ఎలా ఉన్నారో అలాగే తండ్రి కుమారుడు పుట్టినరోజుని ఒకే రోజు చేసిన దేవుడు గొప్ప దేవుడు. ఆ రక్షణ వాక్యాన్ని ఇచ్చిన దేవుడు నిజంగా గొప్పవాడు. ఆయన వాక్యాన్ని విని, ఆయన వాక్యాన్ని ఆలకించి, ఆ వాక్యానుసారంగా ఆయన చెప్పిన పని చేస్తే ఆయన ఇచ్చే గొప్ప రక్షణ ఏంటో నేను అనుభవించాను. ఆ ఇచ్చిన గొప్ప రక్షణ సాక్ష్యాన్ని పంచుకోకపోతే నిజంగా నేను దేవుని ఉగ్రతకు పాత్రుడని. కాబట్టి దేవుడు ఇచ్చిన రక్షణను వాక్యాన్ని, రక్షణ సువార్తను లేదా రక్షించినటువంటి నా ఆత్మను ఆయనకి విధేయతగా చూపించలేకపోతే నేను మనిషిగా పుట్టి కూడా వ్యర్థం. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి నిజంగా మనం నిలబడలేకపోతే అది ఈ దేవుని వాక్యానికి అవమానం. నా రక్షణ వాక్యం, నా సాక్ష్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు అందులో ఉంటుంది. దేవుడు చెప్పింది అల్పమైనదని వదిలిపెట్టమంటే, ఆయన చెప్పిన వాక్యాన్ని విని వదిలిపెడితే ఆ వాక్యం, వెలుగై ఉన్న వాక్యము నాలో ఉన్న చీకటిని తీసి పడేసింది. నా పుట్టినరోజు ఆదివారం అమావాస్యని ఇంట్లో చెప్పేవాళ్ళు. కానీ ఆ అమావాస్య రోజు ఈ లోకమంతా ఒక అశుభ దినముగా పాటించేవారు. కానీ దేవుడు వెలుగు ఉన్నాడు కనుక ఆ చీకటిని, నాలో ఉన్న యొక్క అనిందన తీసివేసి, ఆ చీకటిని తీసివేసి నాకు వెలుగును ఉంచాడు. నాలో వెలుగును పుట్టించాడు, నాలో వాక్యాన్ని పుట్టించాడు. ఆ రక్షణ వాక్యము నాలోకి వచ్చిన తర్వాత, ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నేను మౌనంగా ఉంటే ఆ రక్షించిన దేవుడినే నేను నిర్లక్ష్యం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఆ రక్షణ వాక్యాన్ని అంగీకరించిన నేను ఆ రక్షణ వాక్యం గురించి సాక్ష్యం చెప్పకపోతే ఏమవుతాడో వాక్యం కూడా సెలవిస్తుంది. వాక్యానికి విధేయత చూపించకపోతే ఆ వాక్యము మనల్ని ఉగ్రత పాత్రలు చేస్తుంది. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండునని వాక్యం సెలవిస్తుంది. కుమారునికి విధేయుడు కావాలంటే యేసుక్రీస్తుకి విధేయుడు కావడం. యేసుక్రీస్తుకి విధేయుడు కావడం అంటే వాక్యానికి విధేయుడు కావడం. వాక్యం నన్ను మార్చింది. వాక్యం నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. వాక్యం నన్ను నూతన మనిషిగా మార్చింది. వాక్యం నన్ను, నా హృదయాన్ని శుద్ధి చేసింది. వాక్యం యొక్క గొప్పతనం ఏంటో, వాక్యం యొక్క ప్రేమ ఏంటో, వాక్యం యొక్క పరిశుద్ధత ఏంటో తెలుసుకున్నాను కనుక
ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి నేను ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను. ఈ సాక్ష్యం చెప్పకపోతే నేను నమ్మిన ఈ వాక్యం ఎంత బాధపడుతుందంటే ఆ బాధను కూడా నేను చూశాను. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుని నిర్లక్ష్యం చేస్తే ఆయన ఎంత బాధపడుతుందో కూడా నేను చూశాను. కానీ ఆయన ప్రేమ మనం విడిచిపెట్టదు. ఎలాంటి ప్రేమ అంటే ఆయన అది అనుభవించితే కానీ తెలియదు. అలాంటి ప్రేమ, ఆ ప్రేమ వాక్యాన్ని, ఆ సత్య వాక్యాన్ని, ఆ రక్షణ వాక్యాన్ని మనము గొప్ప చేయకపోతే నిజంగా మనకంటే అవివేకులు, మనకంటే పాపులు ఎవరుండరు. నేను ఈ వాక్యాన్ని, ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి నన్ను నేను గొప్ప చేసుకోవడం కోసం కాదు, కానీ నాలాగా ఇంకా నాతో ఉన్నవారు, నా ఫ్రెండ్స్, నాతో సావాసం చేసిన వారు, నాతో కలిసి తిరిగిన వారు కూడా నా జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని వారు కూడా వాక్యాన్ని అంగీకరిస్తే వాళ్ళ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందో వాళ్ళే అనుభవించి చెప్పగలరు. అయితే ఈ వాక్యాన్ని విన్న తర్వాత, వాక్యం మనలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యమే చదివిస్తుంది. నేను సమాధానం కలగజేయడానికి వచ్చింది అనుకుంటారా అని చెప్పేసి వాక్యం చదివిస్తుంది. నిజమే, నిజంగా రక్షణ వాక్యం మనలోకి వస్తే మొదటగా శక్తులు తయారయ్యేది మన ఇంటి నుంచే. ఎందుకంటే మనం వెలుగులో ఉన్నప్పుడు ఆ వెలుగుని గ్రహించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ వెలుగు మనలోకి వచ్చినప్పుడు ఆ వెలుగు చీకటిలో ఉన్న వారికి అర్థం కాదు. ఆ చీకటి ఉన్న వారు ఈ వెలుగు సంబంధంలో గుర్తుపట్టలేరు. కాబట్టి ఆ వెలుగు సంబంధమైన వాక్యాన్ని మనం ఆహ్వానించినప్పుడు కొన్ని శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. అయితే ఆ వాటి నుంచి కూడా దేవుడు రక్షించేవాడు. అలా నాకు వచ్చిన శ్రమలు చాలా ఉన్నాయి. వాటిని చెప్పడం కంటే ఈ వాక్యం యొక్క గొప్పతనాన్ని చెప్పడమే శ్రేయస్కరం. మొట్టమొదటి సాక్ష్యాన్ని నాకు అవకాశం ఇచ్చిన మా సంఘ కాపురైన ఇమ్మాన్లే గారికి వందనాలు. ఎందుకంటే నా సాక్షి జీవితాన్ని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన ఆ సమయంలో ఏప్రిల్ 4వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజు కొండ మీద ప్రార్థన పెట్టినప్పుడు ఇమ్మాన్లే గారు అన్న, మీరు దేవునితో ప్రేరేపబడి నాకు 4వ తారీఖు 4వ నెల అది కొండ మీద మొట్టమొదటి వాక్య సాక్ష్యాన్ని దేవుడు పలికిన శిలువ మాట 4వ మాట నాకు ఇచ్చినందుకు నిజంగా మీకు వందనాలు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేయాలంటే ఆయన ఎలా వాడుకుంటాడో తెలియదు. మొట్టమొదటిసారిగా నా సాక్ష్యాన్ని నా సంఘం మధ్య, సంఘ కాపరి మధ్య వినిపింపజేసినటువంటి దేవునికి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాతోటి ఉన్న ఫ్రెండ్స్కి, నాతో తిరిగినటువంటి, నాతో సహవాసం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా సాక్ష్యం మిమ్మల్ని మార్చాలి, మీ కుటుంబాలను మార్చాలి, మన కుటుంబంలో ప్రతి చీకటిని తీసివేసి వెలుగుగా నింపాలి. ఆ వెలుగులో దేవుని నామం కనపరచబడాలి. ఈరోజు ఈ సాక్ష్యం మీ అందరినీ కదిలిస్తూ, అలాగే ప్రతిరోజు మిమ్మల్ని మీతో ఈ వాక్యాన్ని పంచుకుంటూ నా యొక్క రక్షణ వాక్యాన్ని, నా రక్షణ సువార్తని, నా సత్యవాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఇది నన్ను గొప్ప చేసుకోవడం కోసం కాదు, కానీ దేవుని వాక్యాన్ని, దేవుని రక్షణను, సత్యదేవుణ్ణి, సత్యవాక్యాన్ని ప్రతి ఒక్కరి తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇందులో ఎలాంటి స్వార్థం లేదు, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు, సత్యాన్ని ప్రకటించడం మాత్రమే. అందుకే ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని నేను ఎలాగైతే చేర్చుకున్నానో అలాగ మీరు కూడా ప్రతిరోజు ఈ వాక్యాన్ని చేర్చుకోండి. వాక్యమా మాలోకి రా అని ప్రతిరోజు నువ్వు పలకలిగితే ఒకరోజు వాక్యం నీళ్ళకి వస్తుంది. ఆ వాక్యం వెలుగు నీళ్ళకి వస్తే నీళ్ళ చీకటి పోతుంది. ఆ రోజు నువ్వు సాక్షిగా నిలబడతావు. ఆ సాక్ష్యం నిన్ను, నీతో పాటు ఉన్న వారిని కూడా మారుస్తుంది. హృదయాన్ని మార్చుకుందాం, అది వాక్యంతో మార్చుకుందాం. ఆ వాక్యం సత్యం, ఈ రక్షణ వార్త సాక్ష్యం
రక్షణ వార్త వాక్యం సత్యం. ఈ రక్షణ వాక్యం సత్యం కనుక సత్యవాక్యాన్ని బోధిద్దాం. ఈరోజు నుంచి వాక్యమా మాలోకి రా అని పిలవగలిగితే నీలో కూడా వెలుగు వస్తుంది. దేవుడి చిన్న వాక్యం దీవించుగాక. ఆమేన్.